మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. హనుమకొండ SR వర్సిటీలో జరిగిన ప్రగతి ఎక్స్పో 2026 ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. కొత్త ఆలోచనలతో ఇంజనీరింగ్ విద్యార్థులు చేసిన వినూత్న ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్లోని SR విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ స్థాయి ప్రగతి ఎక్స్పో 2026లో విద్యార్థులు ప్రదర్శించిన వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. రోబోటిక్స్, ఆరోగ్యం, సాంకేతికత, స్మార్ట్ సిస్టమ్స్, సస్టైనబుల్ ఇంజనీరింగ్ తదితర రంగాల్లో రూపొందించిన ఎగ్జిబిట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. సాంకేతిక నైపుణ్యానికి సృజనాత్మకతను జోడించి ఇంజనీరింగ్ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలకు తెరలేపారు. రోడ్డు ప్రమాదాలు, పంటలకు తెగుళ్లు, ట్రాఫిక్ మొదలైన వాటిపై అవగాహన కలిగేలా రూపొందించిన ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని 23 విశ్వవిద్యాలయాల నుంచి 100కు పైగా ఎగ్జిబిట్లను ప్రగతి ఎక్స్పో 2026లో ప్రదర్శించారు. విద్యార్థులలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించేందుకు ఈ తరహా ప్రదర్శనలు ఉపకరిస్తాయని SR వర్సిటీ ఉపకులపతి దీపక్ గార్గ్, రేవల్సిస్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు రాజ్ సామలా పేర్కొన్నారు. It shows that how wonderfully our students are learning by doing. So they themselves are building top class products, and they are learning how to connect various sensors, how to use it in different technologies for the welfare of the society, how to remove various diseases and how to help elder people. So that shows that how we are building up this ecosystem to help the society with this world class education. Thank you. The students should do, see, you are taking a textbook, studying it, writing the exam, but when you take it, convert it to a project as a practical thing, these kind of sessions is really going to help them to touch, feel, do, saying that how I can use, where I can use. So that's where a lot of the creativity and the innovativeness will also come. తరగతి గదిలో పాఠాలను ప్రయోగాత్మకంగా అమలు చేయడం తమకు ఉపయోగపడుతోందని విద్యార్థులు అన్నారు. ఈ తరహా ప్రదర్శనలు మరిన్ని నిర్వహించాలన్నారు. ఇట్లాంటి కండక్ట్ చేయడం వల్ల మా లాంటి యూత్కున్న క్రియేటివ్ థాట్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఆపర్చునిటీస్ కరెక్ట్గా యూజ్ అయితే మేము కూడా కొన్ని జాబ్స్ క్రియేషన్ చేయొచ్చు. ఇది నా 18th హ్యాకథాన్ ప్రాజెక్ట్ ఎక్స్పో అనమాట. మా ఐడియా వచ్చేసి వజ్ర. అదేంటంటే ఆటోనమస్ డంగ్ కలెక్టర్ అనమాట. ఒక బాట్ చేసాం. అదేంటంటే కౌడంగ్ అనేది ఆటోమేటిక్ గా కలెక్ట్ చేసుకుంటుంది. ఇది చాలా మంది ఫార్మర్స్ కి యూజ్ అవుతుంది. ఈ ఎక్స్పోలో మేము మా మెడికల్ రిలేటెడ్ AML ప్రాజెక్ట్ ని ప్రెజెంట్ చేసాం. దీనివల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా పెరుగుతుంది. మా ప్రాజెక్ట్ ఏంటి అంటే స్మార్ట్ హెల్మెట్ విత్ యాక్సిడెంట్ డిటెక్షన్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. ఇది ఎలా వర్క్ చేస్తుంది అని అంటే బైక్ అనేది కీ స్టార్ట్ చేశాక హెల్మెట్ పెట్టుకుంటేనే ఇది అనేది వర్క్ అవుతుంది అన్నట్టు. మా ప్రాజెక్ట్ ఏంటంటే స్వామ్ రోబోటిక్స్ గురించి. అసలు స్వామ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు పక్షులు కానీ, ఫిషెస్ కానీ, యాంట్స్ కానీ, బీస్ ఏవైతే ఉంటాయో అవి ఎలా గుంపుగా వర్క్ చేస్తాయో సేమ్ మన హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా రోబోట్స్ కూడా అన్నీ కలిసి అలానే వర్క్ చేస్తాయి అన్నమాట. మా ప్రాజెక్ట్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ స్ప్రే వాటర్ pH ఆన్ పెస్టిసైడ్ ఎఫెక్టివ్నెస్. జనరల్గా ఫార్మర్స్ అనేది మందులు కొడుతున్నారు కదా, వాళ్ళు ఏమంటారు, ఎందుకు కొడతారంటే పురుగులు చనిపోవడానికి కొడతారు. సో మేము ఎక్స్పెరిమెంట్ చేశాము. సో వాటి రిజల్ట్స్ ఇవి. ఎప్పుడైతే ఆల్కలైన్ వాటర్ తోటి మేము చేసినప్పుడు పురుగు అనేది చావలేదు, ఇవి ఇంకా బతికే ఉన్నాయి. ఎప్పుడైతే మనము ఆ కెమికల్ పెస్టిసైడ్, ఇన్సెక్టిసైడ్స్ 5.8 వాటర్లో కలిపి మనము స్ప్రే చేస్తామో అప్పుడు ఇన్సెక్ట్స్ అనేటివి చనిపోతాయి. సో ఇది ఏంటిదంటే కంప్లీట్గా సోలార్ ఎనర్జీ పైన వర్క్ చేస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి ఫీల్డ్లో తిరిగేటప్పుడు వాటర్ కంటెంట్ ఎంత ఉంది, ఏమేం పురుగు వచ్చింది అనేది మనకి ఫార్మర్స్కి డిస్ప్లే చేస్తుంది. ఆ పురుగుకి ఏ మందు చల్లాలి, మీరు ఏ టైంలో ఇరిగేషన్ ఇవ్వాలి అనేది చెప్తుంది. కంప్లీట్గా మొబైల్ ఆపరేటెడ్ ఇది. అవర్ ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ హార్వెస్టింగ్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్. మేము ఏం చేస్తామంటే రోడ్డు కింద సెన్సార్స్ పెడతాం. ఆ సెన్సార్స్ మీద మళ్ళీ రోడ్ అనేది లే చేస్తాం. దానివల్ల ఆ సెన్సార్స్ ఏం చేస్తాయంటే ఆ వెహికల్ లోడ్ అనేది తీసుకొని అది ఎలక్ట్రిక్ ఎనర్జీ లెక్క కన్వర్ట్ చేస్తుంది. ఆ కన్వర్షన్ని మనం స్ట్రీట్ లైట్స్కి కానీ, ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్కి కానీ, ఇంకా డెకరేషన్ పర్పస్, ఆస్థెటిక్ కూడా యూజ్ చేయవచ్చు.